హలో ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ మమ్మీ. గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో ఇప్పుడు ఈవినింగ్ టైం అన్నమాట. సో మా ఇంట్లో దోమలు కూడా ఎక్కువ అయిపోయినాయి. గిరగిర తిరిగేసి మా మమ్మీని కుట్టేస్తున్నాయి. ఆరైంది కదా, ఈవినింగ్ 6 అయిపోయింది. ఇంక దోమలు వచ్చేస్తున్నాయి. మా ఇంటి దగ్గర దోమలు ఎక్కువ అనమాట. సో గాయ్స్ అందరూ చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో మీరు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే మా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో గాయ్స్ ఈరోజు నేను మా మమ్మీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాం అనమాట. సో మా మమ్మీని అడిగి తెలుసుకుందాం. ఏంటి మమ్మీ ఈరోజు వీడియో? ఇవాళ పకోడీ ఏంటంటే పచ్చిమిర్చి పకోడీ, అల్లం పకోడీ, ఉల్లిపాయ పకోడీ. ఎస్. సో ఏంటి అంటే మా మమ్మీ ఈవినింగ్ స్నాక్ లాగా పకోడీ చేస్తున్నారనమాట. సో నేనైతే ఏమన్నా స్నాక్ లా చేయమంటే పకోడీ చేస్తున్నారు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. స్టార్ట్ చేసేద్దాం. ఎస్ మమ్మీ. స్టవ్ వెలిగించుకుందాం. ఎస్. స్టవ్ వెలిగించేసుకుని కడాయి పెట్టేసుకుని మీరు పెద్ద మంట పెట్టేసుకోండి. ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ పోసుకోవాలి. మీరు పకోడీకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ అనేది మీరు వేసేసుకోండి. ఆల్రెడీ మేము లాస్ట్ టైం కొత్తిమీర పకోడీ చేసాము. ఆ ఆయిలే యూజ్ చేస్తున్నాం కదా మమ్మీ. ఆ ఆయిలే యూజ్ చేస్తున్నాం. ఆ ఆయిలే మేము యూజ్ చేస్తున్నాం. పకోడీ ఆయిల్. పకోడీ ఆయిలే మళ్ళీ యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఆయిల్ పెట్టేసుకుంటే ఇది అలా వేడవుతా ఉంటది. ఈ లోపల మనం ఫస్ట్ ఏం కలుపుదాం అంటే ఉల్లిపాయ పకోడీ కలిపేసుకుందాం. ఎస్. ఉల్లిపాయ పకోడీ కలుపుకుందాం గాయస్. ఫస్ట్ కొద్దిగా జీలకర్ర. ఎస్ మమ్మీ. శనగపిండి కొంచెం. శనగపిండి. ఏదేది? శనగపిండి. ఎస్. జీలకర్ర. ఎస్ మమ్మీ. సాల్ట్ కొద్దిగా. ఓకే సాల్ట్ కొంచెం మమ్మీ. ఇలా పెడతా. సో నేను ఏంటంటే నాకు ఉల్లిపాయ పకోడీ ఇష్టం అన్నమాట. మా మమ్మీకి మా అన్నయ్యకి అల్లం పకోడీ. మా డాడీకి ఏమో కారం ఎక్కువ ఇష్టం, పచ్చిమిరపకాయ పకోడీ. సో ఏంటి అంటే అలా ఎవరి టేస్ట్ కాలు తగ్గట్టు కొంచెం కొంచెంగా మా మమ్మీ పకోడీ అనేది తయారు చేస్తున్నారు. సో ఓన్లీ పచ్చిమిరపకాయ వేస్తే నేను తిన్న కదా. సో మన కోసం ఉల్లిపాయ పకోడీ, మా మమ్మీకి అన్నయ్య కోసమేమో అల్లం, మా డాడీ కోసమేమో పచ్చిమిరపకాయ పకోడీ. మూడు రకాల పకోడీలు. పచ్చిమిర్చి పకోడీ, అల్లం పకోడీ, ఉల్లిపాయ పకోడీ. ఎస్. మా ఫ్యామిలీకి. మన ఫ్యామిలీకి. సో ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి కదా మమ్మీ. కలిపేసుకుని మిశ్రమం వాటర్ పోసుకోవాలి సరిపడా, మీకు పకోడీ కన్సిస్టెన్సీ వచ్చేలా. మరి వాటర్ ఎక్కువ అయిపోకుండా మీరు కలుపుకోవాలన్నమాట. చూపించు మమ్మీ. చూపిస్తున్నాను. కలిపి చూపించు. ఆయిల్ అప్పుడే వేడైపోయింది. మనం పెద్ద మంట పెట్టేసాం పెద్ద మంట పెట్టేసాను. తగ్గిస్తాను. స్టార్టింగ్ లో బాగా హీట్ అయ్యే ఉండాలి కదా. హీట్ అయిన తర్వాత మనం తగ్గించేసుకోవాలి. ఫ్లేమ్ తగ్గించుకుని మనం వేసిన తర్వాత మళ్ళీ వేసుకుందాం. చాలా తక్కువ, మేమేమి ఎక్కువ వేసుకోవట్లేదు. ఎందుకు జస్ట్ స్నాక్ లా తినడానికి అంతే. ఇవాళ మా మమ్మీ మామిడికాయ పప్పు వేసేసుకుందాం. మామిడికాయ పప్పులో నంచుకుందాం అంటున్నారు. ఎస్. ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఏది మమ్మీ చూపించి బ్యాటర్ ఎలా కలిపా? ఉల్లిపాయలు అలా శనగపిండి అలా జాడుగా కొంచెం కలుపుకోవాలన్నమాట. కలుపుకోవాలి పకోడీ. అందులో ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. కొంచెమే కాబట్టి చిన్న బౌల్ తీసుకున్నాను రకరకాలుగా కాబట్టి. ఒకటే మిశ్రమం అయితే పెద్ద గిన్నె, కొంచెం కొంచెం కాబట్టి ఇందులో కలుపుతున్నాను. ఉల్లిపాయ పకోడీ మా గౌరీ. ఇలా మనం కలుపుకోవాలి. ఉల్లిపాయలు, శనగపిండి, జీలకర్ర ఒకసారి చూపించి మమ్మీ. ఇలా కలుపుకోవాలి. గైస్ చూసారు, ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వేసేసుకుందాం. ఎస్ మమ్మీ. అలా కలుపుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ తీసుకుని అలా వడల్పుగా వేసుకోవాలి. అలా వేసుకోవాలన్నమాట. గైస్ చూసారా, ఉల్లిపాయ అయితే ఇలా వేసారనమాట. హాఫ్ ఉల్లిపాయ పెద్దది, నా ఒక్కదానికే అనమాట పకోడీ. సో నేను మామిడికాయ పప్పు ఉంది మన డిన్నర్లోకి, మామిడికాయ పప్పులోకి నంచుకుంటాను అనమాట ఈ ఉల్లిపాయ పకోడీని. సో మనం కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై అవనివ్వాలి. సో ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం రివర్స్ చేసుకుందాం. ఇప్పుడు సేమ్ మనం శనగపిండి, జీలకర్ర మొత్తం మిశ్రమం అంతా కలిపేస్తున్నాను. అటు పక్కేమో అల్లం కలుపుతాను, ఈ పక్కనేమో పచ్చిమిర్చి కలిపేసి వేసేటప్పుడు వేరే వేరేగా వేస్తాను. ఓకే మమ్మీ. సో మళ్ళీ సేమ్ అలాగే గాయస్, మళ్ళీ వాటర్ వేసుకొని నీట్గా సాల్ట్, వాటర్, జీలకర్ర, మన శనగపిండి యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయ పకోడీ అండ్ అల్లం పకోడీ వేద్దాం.
ఇక్కడ నా పకోడీ ఫస్ట్ మా మమ్మీ ఏమో తెలియదు కానీ ఫస్ట్ నా ఉల్లిపాయ పకోడీ వేసారు. నేను ఏం వేస్తుందా మా అమ్మ అనుకున్నాను. ఉల్లిపాయ పకోడీ ఇష్టమైన ఉల్లిపాయ పకోడీ. ఎస్, ఉల్లిపాయ పకోడీ నేను ఎన్ని రకాల పకోడీలు చేసినా కొత్తిమీర బాగా తింటది. కొత్తిమీర పకోడీ ఇవన్నీ ఉల్లిపాయ పకోడీ తింటది ఇష్టంగా, కొత్తిమీర పకోడీ తింటది ఇష్టంగా. మళ్ళీ తర్వాత పాలకూర పకోడీ కూడా వేస్తాను. మా గౌరికి చాలా ఇష్టం. పాలక పకోడా అంటారు కదా మమ్మీ. పాల పకోడా కూడా నేను వేసి చూపిస్తాను. మా అమ్మాయి రుచి చూస్తుంది, ఎలా ఉందో చెప్తుంది మా గౌరి. ఓకే ఎస్ మమ్మీ. ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఓకే మమ్మీ, తిరగేద్దాం. ఏ జాగ్రత్త. వావ్, బాగుంది మమ్మీ. గైస్ చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తున్నాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి, బ్యాటర్ తక్కువ ఉండాలి కదా మమ్మీ. శనగపిండి తక్కువ ఉండాలి. ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ పకోడీ అంటే అంతే, అలాగే ఉంటుంది. అవును, ఫ్రై అయిపోయింది పకోడీ. అయితే ఉల్లిపాయ పకోడీ తీసేసుకుందాం. ఎస్ గైస్ చూసారా, ఉల్లిపాయ పకోడీ అనేది ఫ్రై అయిపోయింది అనమాట. ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఎస్, మై పకోడీ రెడీ. మా గౌరికి ఇష్టమైన ఉల్లిపాయ పకోడీ రెడీ. ఎస్ చూసారా, స్టార్టింగ్ లో సగం ఉల్లిపాయ వేసామనుకున్నాం, పకోడీ అయితే ఎక్కువ వచ్చేసింది. సో ఎక్కువ ఏం చేసేసుకోకూడదు అనమాట. ఎంత కావాలో మనకి అంతే కుక్ చేసుకోవాలి. ఎక్కువ అవుతుంది, చూసేటప్పుడు తక్కువలా ఉంటది. ఫస్ట్ అది తీసేయమని, నెక్స్ట్ అది తీద్దాం. సో టిష్యూ పేపర్ వేస్తారు మా మమ్మీ. గ్యాస్ పకోడీ రెడీ అయిపోతుంది. ఉల్లిపాయ పకోడీ, మై ఉల్లిపాయ పకోడీ అన్నమాట. పెట్టే మమ్మీ ఇందులో కూడా. జాగ్రత్త, చిందుతుంది ఆయిల్, చెదురుతుంది. తీసుకోండి. సో ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది. నేనైతే తింటాను. కొంచెం వేడిగా ఉంది, ఇప్పుడే ఆయిల్ తీసింది కదా మమ్మీ. ఇప్పుడైతే మనం అల్లం పకోడీ వేసుకుందాం. ఎస్ మమ్మీ, తింటున్నాను గాయస్. ఉల్లిపాయ పకోడీ తింటున్నాను, అందుకే మాట్లాడట్లా. బాగా వచ్చింది, సూపర్ వచ్చింది మా అమ్మ చేసిన ఉల్లిపాయ పకోడీ. చాలా బాగుంది, చూడండి మీరే. ఇప్పుడు అల్లం పకోడీ వేసేసుకుందాం. చాలా బాగుంది, ఇది నా పకోడీ. ఎస్ మమ్మీ. ఇప్పుడు మా మమ్మీకి మా అన్నయ్యకి ఇష్టమైన పకోడీ అల్లం పకోడీ. అల్లం వేసి ఇలా కలుపుకోవాలి. చూపించు మమ్మీ. ఇలా కలుపుకోవాలి. అలా పక్కకు కలుపుతున్నావా? ఒక్కొక్కరు ఇష్టమైన వాళ్ళు పచ్చిమిర్చి అల్లం కూడా ఇష్టమే, అలా కూడా వేయచ్చు. ఇలా వేస్తున్నాను, విడివిడిగా వేస్తున్నాను, కలిపి కూడా వేసుకోవచ్చు మనం. ఓకే మమ్మీ. కలిపేసేస్తావా లేకపోతే? కలిపేసేస్తే కలిపేసే. సో అల్లం పచ్చిమిరపకాయ కలిపేద్దాం గాయస్. చాలా రుచిగా ఉంటది, స్పైసీగా ఉంటది. ఎస్ చూసారా, అల్లం పచ్చిమిరపకాయ పకోడీ అన్నమాట. ఇప్పుడైతే మనం అల్లం పచ్చిమిర్చి పకోడీ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎస్, నూనె అయితే కాగిపోయింది. ఎస్ మమ్మీ, తినేస్తున్నాను గాయస్. నేను ఉండలేను, మా అమ్మ పకోడీ వేసిందంట. ఉల్లిపాయ పకోడీ అంటే చాలా ఇష్టం మా గౌరికి. మా ముగ్గురికి కూడా, వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ అన్నయ్యకి, నాకు కూడా పచ్చిమిర్చి అల్లం పకోడీ అంటే చాలా ఇష్టం. కారం తింటారు, మేము ముగ్గురం కూడా కారం తింటాం. మా గౌరి కారం తక్కువ తింటది. ఫ్లేమ్ పెంచాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. అట్ట కింద కట్టేయకుండా విడివిడిగా వస్తాయన్నమాట. ఇలా అవును, తిరగేసుకుందాం. ఎస్ మమ్మీ. అన్ని బోత్ సైడ్స్ కూడా రెండు వైపులా ఫ్రై అవ్వాలి. దూరంగా ఉండమ్మా మమ్మీ. అలా వేగుతాయి ఫ్రెండ్స్. సూపర్ ఉంటాయి పప్పులోకి చాలా బాగుంటాయి. ఎస్, మామిడికాయ పప్పు, టమాటా పప్పు. మామిడికాయ పప్పులో ఇంకా బాగుంటాయి. మామిడికాయ పప్పు, టమాటా. ఇవాళ మామిడికాయ పప్పు మా ఇంట్లో. ఇప్పుడు భోజనం లంచ్లోకి మామిడికాయ పప్పు వండింది మా అమ్మ. కొంచెం పప్పు ఉందన్నమాట. ఇప్పుడు డిన్నర్ లో కూడా పప్పు తింటాను, మామిడికాయ పప్పు. మమ్మీ వడియాలు అవి పెడతాను. పిండి వడియాలు, గుమ్మడి వడియాలు, పొట్టు వడియాలు అన్ని. మళ్ళీ పిండి వడియాలు, మిరపకాయలు. పిండి వడియాలు చూసాం కదా ఇడ్లీ నూకతో, అవి కూడా పెడతాను. చూద్దరు కానీ ఫ్రెండ్స్, త్వరగా 1 డేలో చేసేసుకోవచ్చు అవి. ఎండ ఎక్కువ ఉంటే మనం సాయంత్రం తీసేసుకుని మన్నాడు పొద్దుట నీళ్ళు జల్లి తీసేసుకుని సాయంత్రం మామూలుగా పళ్ళల్లో ఎండలో పెట్టేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను మీకు. సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఎండలో పెట్టుకుంటా ఉండాలి. 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి. అవును, పాడైపోకుండా పెట్టమంటున్నాను గాయస్. ఇప్పుడు ఎండాకాలం మనకి సమ్మర్ కదా, మా అమ్మని వడియాలు పెట్టమని చెప్తున్నాను.
మా గౌరీ వడియాలు పెట్టమ్మా, పిండి వడియాలు పెట్టు, చల్లమిరపకాయలు పొట్టొడియాలు ఇష్టం నాకు. మా గౌరీ పొట్టొడియాలు ఇష్టం, చల్లమిరపకాయలు కూడా ఇష్టమే. గుమ్మడి వడియాలు అంటే గుచ్చుకుంటాయని దానికి కొంచెం తక్కువ తింటది గుమ్మడి వడియాలు. అవును. పిండి వడియాలు అయితే చాలా ఇష్టం. పిండి వడియాలు అదే పొట్టొడియాలు. పొట్టొడియాలు పిండి వడియాలు కూడా చాలా ఇష్టం. పొట్టొడియాలు అంటే మినప్పప్పు కడిగేసిన పొట్టు ఉంటది, పొట్టుతో పెడతాం. అది పొట్టుతో పెడతాం. వడియాలకి పిండి నానబెడతాము పప్పు, ఆ పొట్టు వేరేగా తీసేసుకుని మినప్పిండి ఆడి పెట్టుకోవడమే. అది కూడా చూద్దరు కానీ చేద్దాం మమ్మీ ఒక్కొక్కటి. ఫ్రై అయినాయి ఇంకా అవ్వలేమనే, ఇంకా అవ్వాలి, ఇంకా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై అవ్వాలి. అలా మీడియం ఫ్లేమ్ మీదే అవ్వాలి. గైస్ ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాం. మీరు ఎక్కువ ఫ్రై అయిపోయినాయి అనుకోండి గట్టిగా అయిపోతాయి పకోడీ. ఇప్పుడు ఈ గట్టిగా ఉంటాయి, మళ్ళీ కొంచెం మెత్తగానే తీసుకోవాలి. మనం మెత్తగానే తీసుకోవాలి, కొంచెం గట్టిగా. వేడివేడిగా తినేస్తే బాగుంటాయి. వేడివేడిగా కొంచెం కాసేపు ఉంటుంది. అయ్యో మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య ఫేవరెట్ అల్లం పచ్చిమిరపకాయ పకోడీ. నాకు భయం అండి, నేను తిన్నా. ఏదో ఒకటి అలా ఒకటి తింటాను అంతే, కొద్దిగానే 1-2 అలాగా తింటది. ఇప్పుడు ఇంకొంచెం ఉంది, ఇది కూడా వాయి వేసేసుకుందాం. ఇంకా వాయి వేసేసుకుందాం. గైస్ వేసేసుకుంటున్నాం, అయిపోయింది. 2 వాయిలు వచ్చింది మమ్మీ. 2 వాయిలు వచ్చింది. వీళ్ళ ముగ్గురు కదా, సో కొంచెం ఎక్కువ పకోడీ. మనం చిన్నోళ్ళం కదా, సో మనకి తక్కువ పకోడీ, మనకి కొంచెమే పకోడీ. ఒక్క గౌరీయే కాబట్టి కొద్దిగా, ముగ్గురు కాబట్టి మెంబర్స్ కొంచెం ఎక్కువ. సో ఇంకొక వాయి కూడా వేసేసుకున్నాము, ఇది కూడా ఫ్రై అయిపోతే తీసేసుకుందాం. గాయస్ మనకైతే ఇంకొక వాయి ఫ్రై అవుతుంది కదా. సో చూసారా పకోడీలు చూపించు మమ్మీ. సో ఇవన్నమాట పకోడీ, అల్లం పచ్చిమిర్చి పకోడీ. సో గాయస్ ఇదనమాట ఈ రోజు ఈవినింగ్ మేమైతే స్నాక్ ఇలా తీసుకొచ్చాం మీద ముందుకి. సో ఉల్లిపాయ పకోడీ, అల్లం పచ్చిమిరపకాయ పకోడీ రెసిపీ చాలా బాగుంటది. టీ తాగుతా కూడా తినొచ్చు కదా మమ్మీ. చాలా బాగుంటది, టీ తాగుతా కూడా తినొచ్చు అనమాట. టైంకి 3:54 ఆ టైంకి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ గా ఉంటుంది టీతో. ట్రై చేయండి గాయస్. సో ఇంట్లో ఉండే 2 నుండి 3 to 4 ఐటమ్స్ తోనే మనం పకోడీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో గాయస్ ఇదన్నమాట ఈ రోజు వీడియోలో మేము మీ ముందుకు తీసుకొచ్చిన స్నాక్ రెసిపీ. సో మీకు చాలా బాగా అనిపించింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఫ్రీక్వెంట్ గా 10 minutes లో చేసేసుకోవచ్చు కదా మమ్మీ. అవునమ్మా, 10 minutes కట్ చేసుకోవడానికి మొత్తం 20 minutes అయితే అయిపోద్ది పకోడీ. సో అదనమాట. సో చాలా క్విక్ గా సింపుల్ గా బ్యాచిలర్స్ కూడా ఎవరైనా చేసుకునే సింపుల్ రెసిపీ అనమాట, సింపుల్ స్నాక్ రెసిపీ. సో గాయస్ ఇదన్నమాట ఈ రోజు వీడియో. సో మాడిపోతున్నాయి కదా, కలుపు మమ్మీ. మనకి పకోడీలు ఇంపార్టెంట్, తినాలి కదా ఇప్పుడు. సో గాయస్ ఇదన్నమాట ఈ రోజు వీడియో. మీరు కూడా ట్రై చేయండి, మేము చెప్పిన పకోడీ మీరు కూడా ట్రై చేయండి. సో మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మేము మీ కమెంట్స్ అన్నీ కూడా చూస్తాము, మీ కమెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాం అనమాట. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాం గాయస్. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే మా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో ఇంకా అయితే వీడియో అన్ చేసేద్దాము. Till then keep watching my videos guys. Have a nice day. Bye bye.